హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కేఆర్ ఇమిటేషన్ జ్యువెలరీ. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇవాళ రా మెటీరియల్ కలెక్షన్ అయితే చూపించేస్తాను. మీకు మేకింగ్ ప్రాసెస్ వస్తే కనుక అన్నీ కూడా వెరైటీగా మేకింగ్ చేసుకోవచ్చండి. ఇది ఇన్విజిబుల్ వైర్ మాట. దీని కాస్ట్ వచ్చేసి 65 రూపీస్ ఉంటుంది. లేదు మీకు మీటర్ వైజ్ కావాలన్నా సరే ఇస్తాను. మీటర్ వచ్చేసి 10 రూపీస్ ఉంటుంది. ఓకేనా. ఇవేంటంటే ఇన్విజిబుల్ జ్యువెలరీలోకి యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక చైన్స్ మేకింగ్కి, బ్లాక్ బీడ్స్లోకి, హ్యాంగింగ్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఒక్క హోల్ అయితే వస్తుంది, అంటే రిమైనింగ్ పెటల్స్కి ఉండదన్నమాట. మ్యాట్ పాలిష్ అనేది నెక్స్ట్ ఫినిషింగ్ వస్తుంది. ఇందులో మనకి ఏంటంటే 3 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. పీస్ వచ్చేసి 70 రూపీస్ పడుతుంది. మీరు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. మీకు గ్రీన్ అండ్ పింక్ అండ్ వైట్ 3 కలర్స్లో ఇవి మనకి అవైలబుల్గా ఉన్నాయండి. కావాల్సిన వాళ్ళు ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ మల్టీ కలర్ బీడ్స్ వచ్చేసి మీకు సైజ్ వచ్చేసి 4 mm ఉంటుందండి. ఫ్లాట్గా ఉంటాయి. ఇవి ఒరిజినల్ బీడ్స్. లైన్ వచ్చేసి 1500 రూపీస్ ఉంటుంది. ఇవి బ్లాక్ బీడ్స్లో 2 లైన్స్లో అక్కడక్కడ వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటాయండి. 1 లైన్ పూర్తిగా వాడాలంటే మనకు కాస్ట్ ఎక్కువైపోతుంది. మీరు ఎఫోర్డ్ చేయగలను అనుకుంటే కనుక బుక్ చేసుకోండి. 1 లైన్ వచ్చేసి 1500 పడుతుంది. అలా కాకుండా వీటిని మల్టిపుల్ జ్యువెలరీలో యూస్ చేసుకుంటే కనుక మనకు లుక్ హైలైట్ అవుతుంది. ప్లస్ ఒరిజినల్ బీడ్స్ అనేవి యూస్ చేసుకుంటే బాగుంటుంది కదా. ఇంకా వాటి గురించి అంతగా నేను చెప్పలేము. ఇది లైన్ వచ్చేసి 110 రూపీస్ అయితే పడుతుందండి. బ్లాక్ బీడ్స్ కట్టు తీగతోటి 18 ఇంచెస్ వరకు కూడా ఉంటుంది. లైన్ వచ్చేసి 110 పడుతుంది. వీటిలోనే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను. అంటే ఈ లైన్లో ఒక 2 బీడ్స్, ఇంకొంచెం గ్యాప్ ఇచ్చి 2 బీడ్స్, ఇంకొంచెం గ్యాప్ ఇచ్చి అలా 2 బీడ్స్ యూజ్ చేసుకుంటే మీకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ డైమండ్స్ 3 mm సైజ్ అండి ఇవి. ఇదేమో 1 mm సైజు, 1 mm, 3 mm. 1 mm వచ్చి లైన్ 110 పడుతుందండి. 3 mm వచ్చేసి లైన్ 250 రూపీస్ పడుతుంది. ఓకే. బ్లాక్ డైమండ్స్. నెక్స్ట్ వచ్చేసి లాకెట్ అండి. ఇవి బ్లాక్ బీడ్స్లోకి యూస్ చేసుకుంటే బాగుంటాయి. వీటిలో మనకి 2 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. గ్రీన్ స్టోన్, అంటే పైన ప్యాటర్న్ మొత్తం సేమే కానీ కింద 2 మార్నిష్ ఉన్నాయి. హ్యాంగింగ్స్, ఇది పింక్, ఇది గ్రీన్ వచ్చింది. మైక్రో పాలిష్లో వచ్చింది. వీటిని మనం నార్మల్ క్రిస్టల్ బీడ్స్ కన్నా యూస్ చేసుకోవచ్చు. ఇందులో సింగిల్ లైన్ వచ్చినప్పుడు పెద్ద ప్రాసెస్లో కాకుండా చిన్న ప్రాసెస్లో నేను మేకింగ్ చేసి ఏమన్నా ఇస్తాను. లేదు మీరే మేకింగ్ చేసుకుంటా అంటే ప్రాబ్లం లేదు. ఈ లింక్ అనేది కొంచెం మూవ్ చేసి దీనికి ఒక లింక్ దీనికి, ఒక లింక్ దీనికి తగిలించుకుంటే సరిపోద్దండి. బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్. మనకు అవసరం లేదన్నప్పుడు తీసుకుని వేరే లాకెట్ కూడా పేరప్ చేసుకోవచ్చు. అదే వేరే చైన్ కూడా పేరప్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రైస్తో మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ప్రత్యేకంగా అంటే వీడియోలో మీరు పిక్స్ తీసుకుని నాకు వాట్సాప్ చేయండి. ప్రత్యేకంగా పిక్స్ తీసి పెట్టాలంటే నాకు టైం అయితే కుదరదండి. పీస్ వచ్చేసి 60 రూపీస్ పడుతుంది. ఇది జీజే పాలిష్ హ్యాంగింగ్స్ అండి. బ్లాక్ బీడ్స్తో వేసుకుంటారు. జీజే పాలిష్ 60 రూపీస్ పీస్. నెక్స్ట్ వచ్చేసి ఇవి క్యాప్స్ అండి. పెర్ల్ క్యాప్స్ చూసారు కదా. ఇవి ఏంటంటే సిలిండర్ టైప్ ఉన్నాయి. ఒక బీడ్ శాంపిల్ తేలేదు. ఓకే. మీకు పేరు వచ్చేసి 7 రూపీస్ పడుతుందండి. ఒక పేరు వచ్చేసి 7 రూపీస్ పడుతుంది. అప్ అండ్ డౌన్ క్యాప్స్. ఓకే. నెక్స్ట్ ఇవి కూడా పెర్ల్ క్యాప్సే. కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మోడల్ ఉంటుంది. చూసారు కదా. అప్ అండ్ డౌన్ క్యాప్స్ వచ్చేసి 4 రూపీస్ అయితే పడతాయండి. మీకు వీడియో లెంత్ ఎక్కువ కాకుండా మెయిన్ ప్రోడక్ట్స్ అయితే నేను చూపించేస్తున్నాను. ఎక్కువ
మీకేమైనా ఇంకా డీటెయిల్గా చెప్పాలి అంటే కనుక వాట్సాప్ చేసి కొంచెం అడగండి. వీడియోలో ప్రతిదీ డీటెయిల్గా చెప్తే ఏంటంటే వీడియో లెంత్ పెరిగిపోద్ది. ఈ గ్రీన్ స్టోన్తో వచ్చిందండి లాకెట్. ఇది మనకి లెంత్ వచ్చేసి ఇంచుమించు 2 ఇంచెస్ వరకే ఉంది. 2 ఇంచెస్ లెంత్. 1 పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చినాయి. దీని కాస్ట్ వచ్చేసి 450 ఫ్రీ షిప్పింగ్ అండి. దీంట్లో మనకి పింక్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది. మీకు కాస్ట్ని బట్టి దాని సైజు, ఫినిషింగ్ని బట్టి దాని ప్రైస్ ఉంటుందండి. మీకు అంతకుముందు చూపించినవి అయితే ఒక 800 అలా ఉంటాయి. ఈ 400లోకి వచ్చినాయంటే ఇవి కొత్త ఫినిషింగ్ అండి. నక్షి కాదు, నక్షి అయితే ఎక్కువ రేట్ ఉంటుంది. మెహందీ కూడా ఎక్కువ రేట్ ఉంటుంది. ఇది లైట్ గోల్డ్ పాలిష్ అయితే వచ్చిందండి. మీరు ప్రైసెస్ అయితే ఒకరి దగ్గర ఎక్కువ ఉందని ఒకరి దగ్గర తక్కువ ఉందని కంపేర్ చేసుకోకూడదు. పాలిష్ని బట్టి అంటే కాస్ట్ని బట్టి పాలిష్ ఉండదు, పాలిష్ని బట్టి కాస్ట్ ఉంటుంది. ఓకే, నార్మల్గా అయితే అంతకుముందు నేను సేల్ చేసినవి 800, 900 కూడా ఉన్నాయి. వాటి పాలిష్ అలా ఉంటుంది. ఇది కొంచెం ఏంటంటే నక్షి పాలిష్ కాకుండా నార్మల్ పాలిష్. ఇవి ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చిందండి. ఇవి కూడా మనం బ్లాక్ బీడ్స్కి యూస్ చేసుకోవచ్చు. పీస్ వచ్చేసి 50 రూపీస్ పడుతుంది. 50 ఓన్లీ వైటే తెప్పించాను. మీకు ఎన్ని పీసెస్ కావాలితే అన్ని పీసెస్. ఇన్విజిబుల్ జ్యువెలరీలో కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే లాకెట్స్ అండి. ఇవి లక్ష్మీ అమ్మవారి లాకెట్స్. మనకి మధ్యలో లాకెట్ వచ్చి చుట్టూరు కూడా సీజెంట్ స్టోన్తో డిజైన్ వచ్చింది. లాస్ట్లో కొంచెం డిఫరెన్స్ ఏంటంటే హ్యాంగింగ్స్. మీ కింద హ్యాంగింగ్ వచ్చి ఇది గ్రీన్, ఇది పింక్ వచ్చింది. కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. పీస్ వచ్చేసి 350. ఇవి మనం బ్లాక్ బీడ్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇన్విజిబుల్ చైన్లో కూడా యూస్ చేసుకోవచ్చు. మెయిన్ లాకెట్ లాగా దీన్ని యూస్ చేసి చుట్టూరు బీడ్స్ వేసుకోవచ్చు. మ్యాట్ పాలిష్తో వచ్చింది. లాకెట్ వచ్చి 350 రూపీస్. అండ్ వెనకాల డీ హుక్ కూడా వచ్చింది. ఓకే, అంటే రిమూవబుల్. మీరు వేటితో అన్న పేరప్ చేసుకోవచ్చు. లేదు ఇన్విజిబుల్ చైన్లో యూస్ చేసుకుంటాను అంటే మాత్రం అది ఫిక్స్ అయిపోద్ది. మీకు మేకింగ్ వస్తే మళ్ళీ మోడల్స్ మీరే మార్చేసుకోవచ్చు. ఇది పోల్కి స్టోన్స్ అండి. ఇవి మనం బ్లాక్ బీడ్స్లో యూస్ చేసుకోవచ్చు, ఇన్విజిబుల్ చైన్లో యూస్ చేసుకోవచ్చు. మీరు బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే క్లియర్గా తెలుస్తుంది క్వాలిటీ అనేది. ఓకే, పీస్ వచ్చేసి 30 రూపీస్ అయితే పడుతుంది. ఎన్ని పీసెస్ కావాలితే అన్ని పీసెస్. నెక్స్ట్ ఇవి కూడా బ్లాక్ బీడ్స్లో యూస్ చేసుకోవచ్చండి. ఎక్కువ ఏంటంటే మనం బ్లాక్ బీడ్స్ ప్రోడక్ట్సే రకరకాలుగా మేకింగ్ చేస్తున్నాం కాబట్టి వాటి పర్పస్ మీద నేను ఎక్కువైతే తెప్పించాను. అవే ఎక్కువ కూడా సేల్ అవుతూ ఉంటాయి. ఓకే, ఫ్లవర్ ప్యాటర్న్లో మనకి లీఫ్ ప్యాటర్న్లో వచ్చింది. ఫ్లవర్ ప్యాటర్న్లో కూడా నేను మీకు చూపించాను. ఈ పీస్ వచ్చేసి 50 రూపీస్ పడుతుంది. కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి 3 హోల్ కనెక్టర్స్ అండి. ఇవి నార్మల్గా అంతకుముందు నేను గోల్డ్ పాలిష్ సేల్ చేశాను. ఇవి అంతకుముందు ఎప్పుడు కూడా తెప్పించలేదు, కానీ బాగుంటున్నాయి కదా అని చెప్పేసి డిజైన్ అవి కొంతమంది అడిగారు కాబట్టి తెప్పించాను. ఓకే, 3 హోల్ కనెక్టర్స్. పెయిర్ వచ్చేసి 40 రూపీస్ అయితే పడుతుందండి. మోనాలిసా బీడ్స్ అవి యూజ్ చేసుకుంటానికి వాటితో మేకింగ్ చేసుకుంటానికి చాలా బాగుంటాయి. స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి అండ్ వెయిట్ ఉన్నాయి. పాలిష్ కూడా అంత గమని పోయేలా ఏం లేదు, గుడ్ క్వాలిటీ. పెయిర్ వచ్చేసి 40 రూపీస్. ఇవి నక్షి బాల్స్ అండి. ఇవి ఆల్రెడీ నేను అంతకుముందు పెట్టాను అండ్ స్టాక్ అయిపోయి మళ్ళీ తెప్పించాను. వీటిలో మల్టీ కలర్ బ్లాక్ కూడా వస్తాయి. కావాల్సిన వాళ్ళు ముందు మెసేజ్ చేయండి. అంటే
అవైలబుల్ ఉన్నాయా లేవా అంటే కొంతమంది ఏంటంటే స్టాక్ పర్పస్ మీద నేను తెప్పిస్తూ ఉంటాను, యాడ్ చేస్తూ ఉంటాను. కన్ఫామ్గా కావాలంటే కూడా చెప్పండి, ఒకవేళ లేకపోయినా కానీ నెక్స్ట్ స్టాక్లో నేను తెప్పిస్తాను. ఓకే, ఫుల్ పింక్ ఒకటి, ఫుల్ గ్రీన్ ఒకటి ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంది. పీస్ వచ్చేసి 80 రూపీస్ పడుతుందండి. పీస్ వచ్చేసి 80 రూపీస్ పడుతుంది. కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇది లక్ష్మీ అమ్మవారి లాకెట్, ఫుల్ మ్యాట్ పాలిష్. వీటితోటి ఈ పైన 4 హోల్స్ అయితే ఇచ్చారు. మీరు మోనాలిసా బీడ్స్ అయితే మోనాలిసా బీడ్స్ మేకింగ్ చేసుకోవచ్చు, లేదు క్రిస్టల్స్ మేకింగ్ చేసుకోవచ్చు, ఏవైనా సరే. 4 లైన్స్ ఇచ్చాడు. మనం పెద్ద బీడ్స్తో మేకింగ్ చేస్తే ఒక 2 లైన్స్ వస్తుంది, చిన్న బీడ్స్తో మేకింగ్ చేస్తే 4 లైన్స్ వస్తుంది. ఓకే, పీస్ వచ్చేసి 650 ఫ్రీ షిప్పింగ్. ఫుల్ మ్యాట్ పాలిష్, మంచి క్వాలిటీ ఉందండి. మీకు లాకెట్ సైజ్ కావాలంటే ఇప్పుడు ఇలా 4 ఫింగర్స్ పెట్టాను కదా, ఈ సైజ్ వచ్చేసింది. ఇక్కడ మేము ఏంటంటే హ్యాంగింగ్స్ చేసుకోవాలి, హ్యాంగింగ్స్ మేకింగ్ చేసుకోవాలి. గుట్టపూసలు వేసుకోవచ్చు, లేదు పైన మీరు ఏ లైన్స్ అయితే వేస్తారో వాటికి మ్యాచింగ్ హ్యాంగింగ్స్ వేసుకోండి, లుక్ అయితే చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇవేంటంటే ఇయర్ రింగ్స్ మేకింగ్ చేసుకోవచ్చండి. మీరు ఇటువంటివి వాటి మీద కానీ బీడ్స్ జ్యువెలరీ మీద కానీ అగ్యాట్ మనకేంటంటే ఇయర్ రింగ్స్ దొరకకపోవచ్చు, అటువంటిప్పుడు ఇటువంటివి ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. ఫుల్ వెయిట్ ఉంది. దీనికి ఏంటంటే మనం బీడ్స్ అంటే వైట్ పెరల్ బీడ్స్తో మేకింగ్ చేసుకోవచ్చు. లైన్స్ ఇలాగ 1 2 3 4 అలా చైన్ కింద మేకింగ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా లైన్గా హ్యాంగింగ్స్ కింద మేకింగ్ చేసుకోవచ్చు. మీకు ఎలా వీలుంటే అలాగా. ఇది ఓన్లీ ఏంటంటే మెటీరియల్, దీని కింద డిజైనింగ్ అంతా మనమే ఇచ్చుకోవాలి. దాంట్లో మీ క్రియేటివిటీ అంతా చూపిస్తే దాని లుక్ అనేది హైలైట్ అవ్వచ్చు, డల్ అవ్వచ్చు, అంతా మీ క్రియేటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నార్మల్ ప్రజెంట్ డిజైన్ ఏంటంటే ఈ పెరల్ లైన్స్ అయితే హ్యాంగింగ్ చేస్తున్నారు. పేరు వచ్చేసి 520 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ ఏంటంటే స్టోన్ బాల్స్, ఇవి వచ్చేసి కాస్ట్ 60 రూపీస్ పడుతుంది. పీస్ వచ్చేసి 60 రూపీస్ పడుతుంది. స్టోన్ బాల్ మనం బ్లాక్ బీడ్స్లో వేసుకోవచ్చు, లేదు అంటే కనుక నార్మల్ బీడ్స్ జ్యువెలరీలో కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా బ్లాక్ బీడ్స్లో వేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది, గ్రాండ్ లుక్ ఉంటుంది. పీస్ వచ్చేసి 60 రూపీస్ అయితే పడుతుంది. మీరు థ్రెడ్తో చేస్తారు కదా, ఆ థ్రెడ్తో కూడా బ్లాక్ బీడ్స్ చేసినప్పుడు ఆ స్టోన్ బాల్ వేసుకోవచ్చు, లుక్ బాగుంటుంది. నార్మల్ బ్లాక్ బీడ్స్ అడిగారండి, ఇది కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ అయితే పడుతుంది. ఇవి నార్మల్ బ్లాక్ బీడ్స్ కాస్ట్ వచ్చేసి 30, సింగిల్ లైన్ 18 ఇంచెస్, కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ ఇవి ఏంటంటే మైక్రో పాలిష్ బాల్స్, 4 mm సైజ్ అండి ఇవి. దీని కాస్ట్ వచ్చేసి లైన్ 210 పడుతుందండి, లైన్ 210 పడుతుంది. నెక్స్ట్ అన్నిటికన్నా ఫస్ట్ ఇన్విజిబుల్ చైన్తో అంటే వైర్తో చూపించాల్సిన ఐటెం ఇది లాక్ బీడ్స్. మీరు ఏ ఐటెం మేకింగ్ చేసేటప్పుడైనా అసలు లాక్ బీడ్స్ అనేది కంపల్సరీ. ప్యాకెట్ వచ్చేసి 50 రూపీస్ పడుతుందండి. నెక్స్ట్ ఇవన్నీ ఏంటంటే బీడ్ క్యాప్స్ పైన ఇవైతే పెద్ద బీడ్స్కి అయితే యూజ్ చేస్తాం. ఇంకా 4 mm 5 mm బీడ్స్ ఉంటాయి కదా, వాటికైతే ఫ్లవర్ ప్యాటర్న్లో కావాలంటే చిన్న బీడ్స్కి ఇవి యూజ్ చేస్తాం. ఇందులో మనకి 3 mm 4 mm 5 mm అనేది అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, మీకు ఏంటంటే 100 3 mm అయితే 100 పడుతుంది, ఇది 110 పడుతుంది, ఇది 120 పడుతుంది. 5 mm అయితే 120 పడుతుంది. ఓకే, ఇవన్నీ కూడా ఇప్పుడు దాకా చూపించినవన్నీ కూడా మెటీరియల్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు ఒక సెట్ అయితే చూపిస్తాను. లుక్ అయితే చాలా బాగుంది. నెక్లెస్ ఎన్ని, దీని కాస్ట్ వచ్చేసి 790, ఫ్రీ షిప్పింగ్ అయితే పడుతుంది. 1 పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసినాయి. వీటికి ఏంటంటే బ్యాక్ చైన్, మీకు బ్యాక్ చైన్ కావాలంటే బ్యాక్ చైన్ యాడ్ చేసిస్తాను, లేదు అంటే
థ్రెడ్ కావాలంటే థ్రెడ్ యాడ్ చేసేస్తాను. మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఫుల్ మైక్రో పాలిష్. లుక్ అయితే చాలా బాగుంది. సింపుల్గా అంటే ఫంక్షన్స్కి వాటికి సింపుల్గా లాంగ్ ఫ్రాక్స్ మీదకి హెవీ హారాలు వేయలేము కాబట్టి అటువంటప్పుడు చిన్న సింపుల్గా నెక్లెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.